అకీరా నందన్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సుపుత్రుడు. రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీని ఏలబోయే ఇంకో మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో స్టార్ హీరో. స్టార్ హీరో అంటే మామూలు ఏదో ఏపీ వరకు లేదా తెలంగాణ వరకు స్టార్ హీరో కాదు. రాబోయే రోజుల్లో పాన్ ఇండియాకే ఒక స్టార్ హీరో. అందువల్ల ఈరోజు వేదాంత ఛానల్ ఒక బిరుదిస్తోంది అకీరా నందన్కి. అదేంటంటే రాయల్ పవర్ స్టార్. ఈ రాయల్ పవర్ స్టార్ ఎందుకు ఏంటి అని మాట్లాడుకునే ముందు, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అది మాత్రమే కాదు, రేపటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతోంది క్రికెట్లో. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ, దాని మీద ప్రతి మ్యాచ్కి సంబంధించిన రివ్యూలు మన వేదాంత ఛానల్లో వస్తాయి. కాబట్టి క్రికెట్ అభిమానులందరూ కూడా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్ ది సేమ్ టైం ఫాలో అవ్వండి. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లకు కూడా ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన రివ్యూలు మన వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా అందరూ మిస్ అవ్వకుండా ఉండాలంటే, ఐపీఎల్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా, ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అవ్వకుండా ఉండాలన్నా, సినిమాలకు సంబంధించిన రివ్యూలు, పొలిటికల్ రివ్యూలు మిస్ అవ్వకుండా ఉండాలన్నా ఇమీడియట్గా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అసలు వీడియోలోకి వస్తే, అకీరా నందన్ అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి. ఎప్పటి నుంచో అందరూ పవన్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు అకీరా నందన్ వస్తాడు, సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు, ఏ డైరెక్టర్ ద్వారా వస్తాడు, ఏ ప్రొడ్యూసర్ ద్వారా వస్తాడు, ఎంత బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తాడు, తెలుగు హీరోగా వస్తాడా, పాన్ ఇండియా హీరోగా వస్తాడా, ఎలా వస్తాడు అని చెప్పి అందరూ కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్సాహం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేకుండా, చిరంజీవి గారితో సంబంధం లేకుండా, రామ్ చరణ్ గారితో సంబంధం లేకుండా, వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఫ్యాన్సే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే అకీరా నందన్కి సంబంధించిన పోస్టర్లు వేసేస్తున్నారు. రకరకాల గెటప్పుల్లో అకీరా నందన్కి సంబంధించిన పోస్టర్లు వేసేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతున్నాడు. అసలు ఈ పోస్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్టర్గా అప్రోచ్ అవ్వలేని వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి క్లోజ్గా ఉండేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కానీ పొలిటికల్గా కానీ ఎవరున్నారు అని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మేము అకీరా నందన్తో సినిమా చేస్తాం, అతనికి కథ వినిపిస్తాం, కథ ఉంది, బ్రహ్మాండమైన కథ ఉంది వినండి, ఫస్ట్ ఛాన్స్ మాకు ఇవ్వండి అని పెద్ద పెద్ద డైరెక్టర్లు, మంచి కథ ఉందని రైటర్లు, లేదు ఫస్ట్ సినిమా మేము చేస్తాం మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ గారు వెంట పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన వాళ్ళు వెంట పడుతున్నారు. సో అంత డిమాండ్ ఉంది అకీరా నందన్కి. ఆ లుక్స్ చూడంగానే, అకీరా నందన్ లుక్స్ ఎప్పుడైతే లేటెస్ట్గా బయటకు వచ్చిన లుక్స్ ఉన్నాయో అవి చూడంగానే ఇక అందరికీ అర్థమైపోయింది, ఇతను రాబోయే కాలానికి పక్కా కమర్షియల్ హీరో అనేది అందరికీ అర్థమైపోయింది. దీనికి తగ్గట్టు ఇప్పుడు లేటెస్ట్గా, దీనికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా సౌత్ ఇండియా టూర్, టెంపుల్ టూర్కి వెళ్ళారు. ఈ టెంపుల్ టూర్కి వెళ్ళినప్పుడు ఆయన పక్కనే అకీరా నందన్ ఉన్నాడు. ఈయనతో పాటు ఏదైతే ఆ పంచ అవన్నీ కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఉంటే, సేమ్ అలాగే పంచ ట్రెడిషనల్ వేర్ తోటి పక్కన కండువా కూడా వేసుకుని, చొక్కా పైన కండువా వేసుకుని అకీరా నందన్ ఎప్పుడైతే ఆ టెంపుల్ టూర్లో అంతా కనపడ్డాడో, ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి స్టార్ట్ అయింది ఏంటంటే, అసలు అకీరా నందన్ హీరోగా మాత్రమే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా, లేదంటే డైరెక్ట్గా అసలు పాలిటిక్స్లోకి ఎంటర్ చేయబోతున్నారా అని చెప్పి చాలామందికి డౌట్లు వస్తున్నాయి. కాకపోతే 99.9% పాలిటిక్స్లోకి ఇప్పుడే ఎంటర్ చేయరనుకోండి, అది వేరే విషయం. కాకపోతే అతని లుక్స్ ఎలా ఉన్నాయి,
పవన్ కళ్యాణ్ గారితో పక్కన నడుస్తున్నప్పుడు అతని లుక్స్ ఎలా ఉన్నాయి, అతని హైట్ కానీ, వెయిట్ కానీ, ఆ గడ్డం కానీ, ఐస్ కానీ, పవర్ఫుల్ ఐస్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక రాయల్ హీరో అలా నడిచొస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇంకొక రాయల్ హీరో నడిచొస్తున్నట్టు కనబడుతుంది. అందుకే ఈరోజు మేము అకీరానందన్కి రాయల్ పవర్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు, లేదంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటారు, లేదంటే ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమాకు ఎక్కడి నుంచో ఏదో పలానా స్టార్. కానీ అకీరానందన్ సినిమా విడుదల కాకముందే, సినిమా అసలు మొదలే కాకముందే, అసలు ఫస్ట్ డైరెక్టర్ ఎవరో, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియకముందే, అతని రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించి ఇప్పుడు అతనికి రాయల్ పవర్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ అతని లుక్స్ రాయల్ లుక్స్, బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని, మీకు ఆల్రెడీ పోస్ట్ కార్డు ఉంటుంది, అందులో చూడొచ్చు. వెనకాల బౌన్సర్లతోటి, డాన్సర్లతోటి ఆ లుక్స్ కానీ, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు టెంపుల్ టూర్లో అతను పక్కనే నడిచి వస్తున్న రాయల్ లుక్స్ కానీ, అతని పవర్ఫుల్ ఐస్ కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత రాయల్ పవర్ స్టార్ అన్న బిరుదుని ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకొకటి రాయల్ పవర్ స్టార్ అన్న బిరుదు ఇవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, రాయలసీమ ప్రాంతంలో అందరూ కూడా, ఒక వర్గం వాళ్ళందరూ కూడా పక్కన రాయల్ 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 అని పెట్టుకుంటారు. రాయల్ అని ఎందుకు పెట్టుకుంటారంటే, శ్రీకృష్ణదేవరాయలను దృష్టిలో పెట్టుకుని, ఆ శ్రీకృష్ణదేవరాయల వంశస్థులం మేమంతా అన్న ఉద్దేశంతో రాయల్ అని పెట్టుకుంటారు. ఆ శ్రీకృష్ణదేవరాయల వంశం అదంతా అవునా కదా, అది మనం ఆ వర్గం విషయం పక్కన పెడితే, శ్రీకృష్ణదేవరాయల లుక్, శ్రీకృష్ణదేవరాయలు ఎంత రాయల్గా ఉంటారు, అలాంటి ఒక రాయల్ లుక్ అకీరానందన్లో కనబడుతుంది. కాబట్టి అకీరానందన్కి రాయల్ మెగాస్టార్, రాయల్ పవర్ స్టార్, మెగాస్టార్ కాదు రాయల్ పవర్ స్టార్ అన్న బిరుదుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మెగాస్టార్ గారు ఉన్నారు, ఆల్రెడీ పవర్ స్టార్ గారు ఉన్నారు, ఆల్రెడీ మెగా పవర్ స్టార్ గారు రామ్ చరణ్ ఉన్నాడు. సో అందుకు ఇప్పుడు రాయల్ పవర్ స్టార్, రాబోయే రోజుల్లో రాయల్ పవర్ స్టార్ ఇండియన్ సినిమాకి, తెలుగుకి కాదు, ఇండియన్ సినిమాకి రాయల్ పవర్ స్టార్ ఎవరయ్యా అంటే అకీరానందన్. రావడం అకీరానందన్ ఖచ్చితంగా ఈరోజు పాన్ ఇండియా హీరోగానే వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ టెంపుల్ టూర్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ ఇప్పుడు అకీరానందన్ పరిచయం అయిపోయాడు. పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి సౌత్ ఇండియా టూర్ని మొత్తం దేశం అంతా గమనిస్తుంది. పవర్ స్టార్ గారు వెళ్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు పక్కన ఇతను ఎవరు అని చూడి, ఓ అకీరానందన, పవన్ కళ్యాణ్ గారు అబ్బాయ అని ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇతని మీద చర్చ జరుగుతుంది. ఇతనికి వేరే సపరేట్ పబ్లిసిటీ అక్కర్లేదు, లేకుండానే ఈ సౌత్ ఇండియా టెంపుల్ టూర్ ద్వారా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు అకీరానందన్ ఎవరు అనేది అందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో హీరో, బిగ్ స్క్రీన్ హీరో అనేది కూడా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందువల్ల రావడమే ఇప్పుడు అకీరానందన్ డైరెక్ట్గా పాన్ ఇండియా హీరోగానే వస్తాడు. మరి ఈ పాన్ ఇండియా హీరోగా వచ్చే అకీరానందన్కి ఫస్ట్ డైరెక్షన్ ఎవరు చేస్తారంటే చాలామంది పేర్లు చెప్తున్నారు, కానీ కొంతమంది చెప్తున్నది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాగా దగ్గరగా ఉండే డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే ఫస్ట్ సినిమా చేయిస్తారు అనేది చాలామంది అంటున్నారు. కానీ ఎంతవరకు ఇది రియాలిటీలోకి వస్తుంది ఏంటో తెలియదు. కానీ అది రియాలిటీ అయినా అవ్వకపోయినా 99.9% రియాలిటీ అయ్యేది ఏంటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ ఆయన ప్రొడ్యూసర్గా ఉండి ఖచ్చితంగా అకీరానందన్ సినిమా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రామ్ చరణ్ ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, నా తమ్ముడిని నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి. సో అది ఎక్కువ జరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. సో అసలు ఒకవేళ అది ఎలాగా 90% జరిగే అవకాశం, దాంతోపాటు త్రివిక్రమ్ గారు కూడా జరిగితే కనుక రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకీరానందన్ రాయల్ పవర్ స్టార్ ఫస్ట్ సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇవి అన్నీ ఊహాగానాలు. ఎవరు ఏంటి ఎవరిని డిసైడ్ చేస్తారు అనేది కథని బట్టి డిసైడ్ చేస్తారు. ఎందుకంటే
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఆ అకీరానందన్కి సెట్ అయ్యే కథని తీసుకురాగలిగితేనే అది వర్కౌట్ అవుతుంది. ప్రొడ్యూసర్ అంటే రామ్ చరణ్ గారు, ఎటు కథ ఎవరు తీసుకొచ్చినా కూడా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గారు ఉండడానికి పెద్ద ఎవరికి ఇబ్బంది లేదు. సో అందువల్ల ఎవరు మంచి కథతో వస్తారు, ఏ డైరెక్టర్ అద్భుతమైన కథతో వస్తారు, అకీరానందన్ని ఫస్ట్ టైం డైరెక్ట్గా పాన్ ఇండియా హీరోగా ప్రొజెక్ట్ చేయగలిగిన స్థాయిలో ఉండే కథతోటి ఎవరు వస్తారో అన్న దాని మీద దర్శకుడు ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న అకీరానందన్ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎవరు డైరెక్షన్ చేస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామా అన్న కథతోటి ఏ డైరెక్టర్ వస్తాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్రాండ్ లాంచ్ చేయాలి నా కొడుకునని ఎంతో తపన పడుతున్న ఆ తండ్రి తన కొడుక్కి ఎంత అద్భుతమైన కథని, ఎంత అద్భుతమైన డైరెక్టర్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు రాయల్ పవర్ స్టార్ అకీరానందన్ని అనేది అందరం ఎదురు చూద్దాం. సో ఇక టెంపుల్ టూర్ తర్వాత, సౌత్ ఇండియా టెంపుల్ టూర్ తర్వాత రాబోయే కాలానికి ఖచ్చితంగా చాలా పెద్ద హీరో అవబోతున్నాడు అకీరానందన్ అనే, దేశవ్యాప్తంగా పెద్ద హీరో అవబోతున్నాడు అన్నది మాత్రం నిర్వివాదాంశం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మంది అభిమానులకి చేరుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు లైక్ చేయకుండా జస్ట్ చూసి వదిలేస్తే ఇది ఎక్కువ మంది అభిమానులకి వెళ్ళదు వీడియో. సో మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, రామ్ చరణ్ గారి అభిమానులైనా, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులైనా, లేదా రాయల్ పవర్ స్టార్ అకీరానందన్ ఫ్యాన్స్ మీరైనా కూడా ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి? ఏ డైరెక్టర్ ఉంటే బాగుంటుంది, ఫస్ట్ డైరెక్షన్ ఏ డైరెక్టర్ డైరెక్షన్లో ఫస్ట్ సినిమా అకీరానందన్ వస్తే బాగుంటుంది, ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారు ఉంటే బాగుంటుందా, లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా, లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఆయనే ఒక బ్యానర్ను ఓపెన్ చేసి ఇది చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మర్చిపోకండి, క్రికెట్కి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు రేపటి నుంచి రాబోతాయి. దాని తర్వాత కంటిన్యూస్గా ఐపీఎల్ రివ్యూలు కూడా మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఇమీడియట్గా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.